హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పెయింటింగ్తో మీ ముందుకు వస్తున్నాం. పెయింటింగ్ యొక్క శీర్షిక యుగ పురుషుడు ఎన్టీఆర్. పెయింటింగ్ సైజ్ 15 ఇంచులు ఇంటూ 11 ఇంచులు. మీడియం బ్లాక్ అండ్ వైట్ పెన్సిల్ డ్రాయింగ్. మన తెలుగువారికి కొన్ని తరాలుగా సుపరిచితమైన పేరు ఎన్టీఆర్. తెలుగువారికే కాదు, భారత జాతికందరికీ కూడా పరిచయమైన మహానటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలోని తన పాత్రలలో అద్భుత నటనతో తెలుగు ప్రజల హృదయాలలో నడిచే దేవుడిగా చిరస్థాయిగా నిలిచిన ఎన్టీఆర్ తెలుగు సినీ రంగానికి దిగ్గజ నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన జాతీయ రాజకీయాలలో కూడా ముఖ్య పాత్రలు వహించారు. ఎన్టీఆర్ 1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. మద్రాస్ ప్రౌన్స్లో సబ్ రిజిస్ట్రార్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన నటనపై మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలి సినీ రంగంలో అడుగువేశారు. 1949లో మన దేశం సినిమాలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించారు. 1950లో పల్లెటూరి పిల్ల చిత్రంలో హీరో అయ్యారు. 1951లో విడుదలైన పాతాళ భైరవి చిత్రం ఆయనకు అఖండ విజయాన్ని సాధించింది. మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు వంటి చిత్రాలు అగ్రనటుడిగా ఆయనను నిలబెట్టాయి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, రావణాసురుడు, దుర్యోధనుడు వంటి పౌరాణిక పాత్రలకు ప్రాణం పోశారు ఎన్టీఆర్. తెలుగు ప్రజలు ఆయనను నడిచే దేవుడిగా భావించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, దానవీర శూరకర్ణ వంటి చిత్రాలు ఆయన నటనా వైభవానికి నిదర్శనాలు. నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి దర్శకత్వం వహించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేందుకు 1982లో తెలుగుదేశం పార్టీ టీడీపీని స్థాపించి 9 నెలలకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. పేద ప్రజల సంక్షేమం కోసం కిలో ₹2 బియ్యం పథకం, జనతా వస్త్రాలు, మద్యపాన నిషేధం వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన నటుడు, నాయకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్ తెలుగు హృదయాలలో చిరస్థాయిగా నిలిచే విశిష్ట వ్యక్తి. ఆయనకు 103వ జన్మదిన సందర్భంగా హృదయపూర్వక నివాళులు. ధన్యవాదాలండి. మా ఛానల్లో లైక్ చేసి, షేర్ చేసి మమ్మల్ని ముందుకు కొనసాగించేటట్టు మీరుంటారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.